ఎంపీపీఎస్ బీసీ కాలనీ బొల్లారం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు పచ్చడి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఉగాది పండుగ మన తెలుగు వారి నూతన సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళ నూతన సంవత్సరం అనగా జనవరి 1 నుంచి 31 మధ్యలో ఉంటుంది. కానీ తెలుగువారి నూతన సంవత్సరం మనకు చైత్ర మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ప్రతి సంవత్సరం ఉగాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటాం. మన అందరము చంద్రమానం ప్రకారం 60 సంవత్సరాలు ఉంటుంది. అందులో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఒకటి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ జరుపుకోవడానికి కారణం మన పర్యావరణంలో మార్పులు, ప్రకృతిలో మార్పులు అనగా మన పంటలు అన్నీ అయిపోయి కొత్త పంటలు స్టార్ట్ కావడం, కొత్త కొమ్మలు చిగురించడం, కొత్త మొలకలు కూడా ఈ సంవత్సరం కొత్త పంటల మార్పిడి, అన్ని రకాలైనటువంటి పర్యావరణంలో మార్పులు అనేది ఈ ఉగాది పండుగ తర్వాతనే మొదలవుతుంది. కాబట్టి దీన్ని మనం నూతన సంవత్సరంలో ఈ ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మా పాఠశాల అంతా నీట్గా క్లీన్ చేసి 5 తరగతి గదులకు వాటి గుమ్మాలకు మామిడి తోరణాలతో మందంగా అలంకరించిన తర్వాత పచ్చడి చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులందరి సమక్షంలో ఉపాధ్యాయ బృందము పచ్చడి కొరకు అన్ని వస్తువులను, అంటే పచ్చడిలో ఉన్నటువంటి షడ్ రుచులు తీపి, పులుపు, వగరు, కారం, చేదు ఇలాంటి అన్ని గుణాలు ఉండే విధంగా, అన్ని రుచులు వచ్చే విధంగా మామిడికాయ, చింతపండు, వేపపూత, ఉప్పు, కారం, బెల్లం, చెరుకు గడలు వీటిని ఉపయోగించి మనము ఈరోజు పచ్చడి తయారు చేయడం జరిగింది. విద్యార్థులందరూ చాలా ఇష్టంగా వాళ్ళు పచ్చడి తాగాలి అనే ఉద్దేశం కొద్దీ వాటిలో బనానాస్ అంటే అరటి పండ్లు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటి కొబ్బరి ముక్కలు, తర్వాత పుట్నాలు ఇలాంటి కొన్ని వస్తువులు మనము ఈ పచ్చడిలో వేయడం వలన విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా తాగడం జరిగింది. ఈ పచ్చడి చేసే సమయంలో విద్యార్థులందరూ చాలా చక్కగా శ్రద్ధగా వినుకుంటూ వాటిని కలిపే విధానాన్ని చూస్తూ ప్రత్యక్షంగా ఈ పచ్చడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మా విద్యార్థులకు ఉగాది సంబరాలలో భాగంగా పచ్చడి చేసే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మా ఉపాధ్యాయ బృందము విద్యార్థులందరికీ తమ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ వస్తువులన్నీ కలుపుతూ పచ్చడి చేయ విధానాన్ని వాళ్ళకు నేర్పడం జరిగింది. ఆ తర్వాత మాకు పాఠశాల లోపల పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం కూడా సౌజన్య మేడం గారు చెప్పడం జరిగింది. విద్యార్థులు తమ పంచాంగంలో భవిష్యత్తులో జరిగేటువంటి అమావాస్య, పౌర్ణమి, రాసులు, మంచి రోజులు, మనం ఎప్పటికి చూసే గ్రహణాలు ఇవన్నీ మన భవిష్యత్తులో జరిగే వాటి విషయాలను ఈ పంచాంగంలో వినడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి దాకా చూడండి. తర్వాత ఉగాది యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది.